నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బ్రసెల్స్ దాడుల్లో 35కు చేరిన మృతుల సంఖ్య ఉగ్రవాదుల కోసం బెల్జియంలో విస్తృత గాలింపు భద్రత కట్టుదిట్టం చేసిన ప్రపంచ దేశాలు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు మోదీ ఉద్బోధ అధికారం చేపట్టి 2 ఏళ్లవుతున్న సందర్భంగా సహచరులతో ప్రత్యేక సమీక్ష తిరుమల మాదిరిగా శ్రీశైల క్షేత్రం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం 5000 ఎకరాల్లో టౌన్షిప్లు రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన తెలంగాణలో త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు రెవెన్యూ నివేదికల ఆధారంగా చెల్లిస్తామన్న మంత్రి ఇప్పటివరకు 1.39 లక్షల గృహాలపై విచారణ జల సంరక్షణ పద్ధతుల్లో ఆదర్శంగా గంగదేవిపల్లి కలిసికట్టుగా తాగునీటి సమస్య పరిష్కారం ప్రతి బొట్టును ఒడిసి పట్టుకుంటున్న గ్రామస్తులు ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పరిరక్షణ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న బెజవాడ వాసి అదే బాటలో పయనిస్తున్న కాలనీ వాసులు T20 ప్రపంచ కప్ గ్రూప్ 2లో సెమీస్కు కివీస్ పాకిస్తాన్పై 22 పరుగుల తేడాతో విజయం నేడు బంగ్లాదేశ్ను ఢీకొట్టనున్న భారత జట్టు ఐఎస్ సృష్టించిన మారణహోమంతో అప్రమత్తమైన బెల్జియం ఉగ్రవాదుల వేట మొదలుపెట్టింది. దాడి జరిగి 24 గంటలు గడవక ముందే అనుమానితుల ఫోటోలను విడుదల చేసిన బెల్జియం పోలీసులు దేశవ్యాప్తంగా ముష్కరుల కోసం విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. బ్రసెల్స్ నగరంలో ఉగ్ర పంజాకు బలైపోయిన వారి సంఖ్య 35కు చేరుకోగా బెల్జియంతో పాటు ఐరోపా సమాఖ్య, అమెరికా వంటి అగ్రదేశాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐరోపా సహా పశ్చిమ దేశాల కార్యకలాపాలకు కేంద్రస్థానమైన బ్రసెల్స్లో ఆత్మాహుతి దాడితో ఉలిక్కిపడిన బెల్జియం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఉగ్రవాదుల మారణహోమంలో గాయపడిన వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 2 ఆత్మాహుతి దాడులు జరిగిన జావింటం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇవాళ కూడా మూసివేయాలని నిర్ణయించిన స్థానిక ప్రభుత్వం ఉగ్రవాదుల కదలికలపై దృష్టి పెట్టింది. దాడులకు పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేసింది. ట్రాలీలో సూట్ కేసులు పెట్టుకుని ఉన్న అనుమానితుల్లో 2 ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. మరో అనుమానితుడి బాంబు పేలలేదని గుర్తించారు. అతను ఎక్కడికి వెళ్లాడనే అంశంపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటనతో బెల్జియం అంతటా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. విమానాలను, పలు రైళ్లను దారి మళ్లించారు. దాడులు జరిగిన గంటలోనే బ్రసెల్స్ సహా బెల్జియం వ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట్టిన పోలీసులు షాయర్బీక్ జిల్లాలోని ఒక అపార్ట్మెంట్లో బాంబు, ఐఎస్ జెండాను గుర్తించారు. మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రదాడితో ఐరోపా దేశాలతో పాటు అమెరికా అప్రమత్తమైంది. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, ఓడరేవుల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని నియమించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తున్నారు. ఫ్రాన్స్, బెల్జియం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లు రద్దు చేసిన అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. తాజా దాడుల నేపథ్యంలో ఐరోపా అంతటా వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్యారిస్ ఉగ్రదాడిలో కీలక వ్యక్తిగా భావిస్తున్న సలేహా అబ్దెస్లాంను ఇటీవలే బెల్జియం పోలీసులు అరెస్టు చేయగా బ్రసెల్స్లో దాడులు జరుగుతాయని అబ్దెస్లాం పోలీసులకు వెల్లడించాడు. ఐరోపా ఖండంలో బెల్జియం చిన్న దేశమే అయినప్పటికీ యూరోపియన్ యూనియన్, నాటో, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ లాంటి కీలక సంస్థలకు ఈ దేశం ప్రధాన కేంద్రం. మొత్తం ఐరోపా దేశాల్ని భయభ్రాంతులకు గురిచేయవచ్చనే ఆలోచనతోనే ఐఎస్ ఉగ్రవాదులు ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు బ్రసెల్స్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పిస్తున్నారు. బ్రసెల్స్లోని ఐరోపా ప్రధాన కార్యాలయం ఎదుట EU జెండాలను సంతాప సూచకంగా అవనతం చేశారు. ప్యారిస్లోని ఐఫిల్ టవర్, రోమ్లోని ట్రెవి ఫౌంటైన్, బెర్లిన్లోని బ్రాండెన్బర్గ్ గేట్లను బెల్జియం జెండా రంగుల్లో వెలిగించారు. తాజా దాడుల నేపథ్యంలో ఈ నెల 30న బ్రసెల్స్లో చేపట్టనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయ్యే అవకాశం ఉందనే వార్తల్ని విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. అమెరికా, సౌదీ అరేబియా, బెల్జియం దేశాల పర్యటన యథాతథంగా సాగుతుందని స్పష్టం చేసింది.
వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే 2-3 నెలలు ఇదే పనిలో నిమగ్నం కావాలని స్పష్టం చేశారు. నీటి ఎద్దడిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తాగునీరు, గ్రామీణ ఉపాధి పథకం పనులు, వడగాలులు, ఎండ తీవ్రత, పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి, నీరు చెట్టు కార్యక్రమాలపై ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాల్ని కలెక్టర్లు అధికారులకు వివరించారు. వర్షాభావం, వేసవి నేపథ్యంలో ప్రజలకు సాగు, తాగునీటి సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కృష్ణానది యాజమాన్య బోర్డు కేటాయించిన నీటిలో 2 టీఎంసీలను డెల్టా తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. తాగునీటి ఎద్దడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మిగతా నీటి వాటాను తెలంగాణ నుంచి తీసుకుంటామని తెలిపారు. ప్రజలను మంచినీటి కష్టాల నుంచి కాపాడటానికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, జలవనరుల శాఖ ప్లస్ కలెక్టర్స్, మా ఇంజనీర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకొని భాగస్వాములై ప్రజల్ని మంచినీటి కష్టాల నుంచి కాపాడటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంది. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి సారించింది. దేవాదాయ శాఖపై హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పరిసరాల్లో టౌన్షిప్ల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించారు. 5,000 ఎకరాల్లో 4 లేదా 5 టౌన్షిప్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలం దేవాలయాన్ని తిరుమల ఆలయంలా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. శ్రీశైలంలో మాడవీధుల వెడల్పు 8 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును కూడా నిర్మించాలని దేవాదాయ శాఖ ప్రతిపాదించింది. విజయవాడ ఇంద్రకీలాద్రికి కాలిబాట వంతెనలను నిర్మించాలని ప్రతిపాదించారు. గోశాల భూమి తీసుకుని అర్జున వీధిని 60 అడుగుల రోడ్డుగా చేయాలని ప్రతిపాదించారు. వాస్తును పాటిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని 14 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1385 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధి, పనితీరు మెరుగుపరిచేందుకు ఉపకులపతులు, రిజిస్ట్రార్లతో సమావేశమైన గంటా వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల ఆర్థిక స్వావలంబన, సాంకేతికత వినియోగం, అక్రమాల నిరోధం సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల ఆర్థిక వ్యవహారాలు, అధ్యాపక పోస్టుల భర్తీల్లో అక్రమాల నిరోధానికి ప్రత్యేక చట్టం తేనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. అవుట్ ఆఫ్ 1711 పోస్టులకు గాను 1385 రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా పోస్టులు మొత్తం ఆ రేషనలైజేషన్ చేసిన కమిటీ రికమెండ్ చేసింది. 1104 పోస్టులకి ఫేజ్ 1లో అప్రూవ్ అయింది. ఇంకా బ్యాలెన్స్ 281 ఉన్నాయి. ఇది ఫేజ్ 2లో ఇమీడియట్ గా అప్రూవ్ చేస్తారు. అయితే ఏదైతే ఈ ఫేజ్ 1లో మనం రిక్రూట్ చేసుకోబోతున్నామో 1104 పోస్టులకు సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మోడల్ కామన్ యూనివర్సిటీస్ బిల్ ఒకటి తెస్తా ఉంది, యాక్ట్. రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల బకాయి బిల్లులు చెల్లిస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల బకాయిలపై ఆరా తీసిన ఇంద్రకరణ్ రెడ్డి మే నెలాఖరులోగా రెవెన్యూ అధికారుల నివేదిక అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు 139,000 ఇళ్ల లబ్ధిదారులపై విచారణ జరిపించామని అధికారులు తెలిపారు. 2 పడక గదుల ఇళ్ల పథకం అమలు పరిస్థితిని సైతం మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యాయని ఆయా జిల్లాల అధికారులు ఇంద్రకరణ్ రెడ్డికి వివరించారు. కొన్ని చోట్ల గుత్తేదారులు ముందుకు రావడం లేదని తెలిపారు. రాజకీయ నాయకులకు శిక్షణనిచ్చే సంస్థలు కేవలం వాటికే పరిమితం కాకుండా కొత్త ఆలోచనలకు కేంద్రంగా మారాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం 40వ వార్షికోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రస్తుతం ఉన్న పరిధులకు లోబడి మాత్రమే పనిచేయకుండా మరింత విస్తరించాలని మంత్రులు సూచించారు. I think you should invite the political representatives to come and give lectures. Let them come and spell out their problems before this audience, and let the audience come out with questions and solutions if they can. And it should be a two-way learning process. It's not just a one-way learning process where you sort of get a whole lot of lectures and they give lectures and they go back. I think let us convert, let us rework the entire syllabus of this training institution from now onwards and see how it can become a two-way mechanism by which you will gain, we will gain, and ultimately society will gain
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు కన్ఫైన్ కావడం కాకుండా యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు గైడ్ ది స్టేట్స్. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ మీరు ఎట్లా ఫిల్అప్ చేసుకోవచ్చు, దిస్ ఇస్ ది మాడ్యూల్, దిస్ ఇస్ ది ఇన్పుట్, యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ కెన్ ప్రాక్టికల్లీ డూ ఇట్ అని చెప్పే విధంగా ఈ సంస్థ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ కేంద్రం తీసుకొచ్చిన పథకాలపై అవగాహన కల్పించాలని సహచర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. పాలనా పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలో మంత్రులతో దాదాపు 3 గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రతి మంత్రి కనీసం 200 ప్రాంతాల్లో పర్యటించాలని సూచించిన మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారుడికి అందేలా కృషి చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ మంత్రిత్వ శాఖల్లో తీసుకున్న కీలక నిర్ణయాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించగా కొందరు మంత్రులు ఈ 2 ఏళ్లలో తమ శాఖల పనితీరు గురించి వివరించినట్లు సమాచారం. కేంద్రంలో ఏం జరుగుతోందో ప్రతి మంత్రికి అవగాహన ఉండాలన్న ప్రధాని ఇప్పుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు భవిష్యత్తులో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పోరాటంతో మయన్మార్లో ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన ఆంగ్ సాన్ సూకీ త్వరలో మయన్మార్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేయనున్నారు. సైనిక పాలకులు విధించిన నిబంధనల కారణంగా అధ్యక్ష పదవిని చేపట్టలేకపోయిన ఆమె విదేశాంగ మంత్రి పదవితో పాటు కీలకమైన ఇతర బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి తెలిపారు. తన అనుచరుడైన హితన్ కియాను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిన సూకీ విదేశాంగ శాఖతో పాటు విద్య, ఇంధనం, అధ్యక్ష కార్యాలయ బాధ్యతలను చూస్తారని తెలుస్తోంది. 18 మంది మంత్రి పదవులకు గాను 15 మందిని ఎన్ఎల్డీ ఎంపిక చేసింది. వారి బాధ్యతలు ఏమిటనేది వచ్చే వారం తెలిసే అవకాశం ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు తాగునీటి కోసం అల్లాడుతూ ఉంటే గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా చెప్పుకునే వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం ఆ పరిస్థితులను ఎలా అధిగమించవచ్చో నిరూపించింది. సమైక్యంగా కదిలి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టింది. గంగదేవిపల్లి పేరు సార్థకం చేసుకుని జల సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం అచ్చంగా వెలుగొందుతోంది. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న ఆ మహనీయుడి సూక్తిని 100% అమలు చేస్తోంది. ప్రస్తుతం తాగు, సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న మిగతా గ్రామాలకు అనేక పాఠాలు నేర్పుతోంది. ఒకప్పుడు గంగదేవి పల్లివాసులు నీటి కోసం అనేక కష్టాలు అనుభవించారు. ఎన్నాళ్ళి బాధలని తీవ్రంగా ఆలోచించారు. ఊరంతా ఏకమై పరిష్కార మార్గాలు వెతికారు. జల సంరక్షణే ఏకైక మార్గమని అనుకున్నారు. గంగదేవిపల్లిలో 1993లో ఏర్పడిన నీటి యాజమాన్య కమిటీ ప్రజల భాగస్వామ్యంతో సమర్థంగా పనిచేస్తోంది. గ్రామంలోని నీటి అవసరాలపై నిత్యం దృష్టి పెడుతోంది. వృధా అరికట్టేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. నీటిని వృధా చేస్తే జరిమానాలు విధిస్తుంది. ఇంటి పరిసరాల్లోని చెట్లు, మొక్కలకు కూడా నల్లా పైపులతో నీళ్లు వదలకూడదు. చేతులతో మాత్రమే నీళ్లు పొయ్యాలని షరతు విధించారు. గ్రామ కట్టుబాట్లను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని కొన్ని నియమ నిబంధనలు రూపొందించుకొని ఇక్కడ మంచినీటిని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కండిషన్లు ఆమోదించినటువంటి వాళ్ళకే నల్లా కనెక్షన్ ఇస్తారు కమిటీ వాళ్ళు. నల్లా లేని వాళ్ళు అనేవాళ్ళు లేరు. దాదాపుగా బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు 1-2 కుటుంబాలు తప్ప ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనేది ఉన్నది. ఈ ఊరివాసులు స్నానం చేసిన నీళ్లు, పాత్రలు కడిగిన నీళ్లు ఏమాత్రం వృధా చేయరు. ఆ మేరకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. ఎంత వర్షం పడినా ఇంటి పరిసరాల్లోనే ఇంకేలా చర్యలు చేపట్టారు. ఈ జాగ్రత్తల వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఎనీటైమ్ వాటర్ యంత్రం ద్వారా రూపాయికే 20 లీటర్ల శుద్ధమైన నీళ్లు అందిస్తున్నారు. దీనికోసం అన్ని కుటుంబాలకు బయోమెట్రిక్ కార్డులు ఇచ్చారు. ఇంకా భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇంటిలో కూడా ఇంకుడు గుంత తీసుకున్నాము. ఇప్పుడు బాయిల దగ్గర, చేన్ల దగ్గర కూడా మేము ఫారం ఫండ్స్ తీసుకున్నాము. దాంతో మేము మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా మేము నీళ్లు వాడుకోగలుగుతున్నాము. ఈ సౌకర్యము చాలా మంచిగా ఉంది. త్రాగునీరుకి వేరే గ్రామాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది మాకు ఇక్కడ వాటర్ ప్లాంట్ వేయడం వలన తాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 1 రూపాయికే వాటర్ దొరకడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. కేవలం 1300 జనాభా ఉన్న ఓ చిన్న పల్లె ఆదర్శవంతమైన విధానాలు అమలు చేస్తూ గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచింది. కరువుకోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
జలం లేకపోతే జీవమే లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన కొందరు వ్యక్తులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ నీటి చుక్కను భూమిలో నిలిపి ఉంచేందుకు కృషి చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఒక పెద్దాయన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తూ వాన నీటిని సంరక్షణకు నడుం బిగించారు. ఆయన స్ఫూర్తిని అందుకున్న స్థానికులు ఆ బాటలోనే పయనిస్తూ జలయజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. సకల జీవరాశులకు జలమే ఆధారమని తెలుసుకున్న విజయవాడలోని ఎస్బీఐ కాలనీకి చెందిన రామకృష్ణారావు ఇంటి పైకప్పు నుంచి జారిపడిన వాననీటినంతటినీ సంరక్షిస్తున్నారు. ఒక ఆచార్యుడు ఇచ్చిన సలహాను ఆచరిస్తూ తన ఇంటిలో ఇంకుడు గుంతను వాననీటిని నింపే రీఛార్జ్ క్యాప్సూల్ను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో ఏడాది పొడవునా ఎక్కడా నీటికి ఇబ్బందులు లేకుండా జీవనాన్ని సాగిస్తున్నారు. పైకప్పు నుంచి జారిపడిన వర్షపు నీరంతా నేరుగా ఇంకుడు గుంతలోకి చేరి ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకున్న బోరుకు చేరుతుంది. తద్వారా నీటి ఎద్దడి అనే మాటే తలెత్తదని పెద్దాయన చెబుతున్నారు. ఆ ఇంకుడు గుంట 8 అడుగులు లోతు తవ్వించామండి. 5 అడుగులు వెడల్పు, 5 అడుగులు పొడుగు. దాంట్లో మొట్టమొదటి లేయర్ కింద కొద్దిగా ముందు ఇసుక వేసాం. దాని తర్వాత కంకర, తర్వాత మళ్ళీ ఒక లేయరు ఇసుక పోసాం. మళ్ళీ ఇంకొక స్మాల్ సైజ్ కంకర వేసాం. ఆఖరిగా మళ్ళీ ఇసుక వేసి ఈ రాళ్ళు పెట్టేశాం. మా ఇంట్లో ఏ మూల పడిన నీరైనా సరే దాంట్లోకి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాం. రామకృష్ణారావు ఏర్పాటు చేసుకున్న ఇంకుడు గుంత, వాననీటి సంరక్షణ వివరాలు తెలుసుకున్న ఎస్బీఐ కాలనీ వాసులు ఈ ప్రయోగాన్ని తమ నివాస సముదాయాల్లో అమలుపరుస్తున్నారు. గృహ సముదాయం పైభాగంలో ఏర్పాటు చేసిన పైపుల ద్వారా వర్షపు నీరంతా ఇంకుడు గుంతలోకి చేరుకునేలా మార్పులు చేశారు. అంతేకాకుండా జల పరిరక్షణపై ఈటీవీ, ఈనాడు అందిస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. ఈనాడులో ఒక కటింగ్ తీసుకొచ్చి నాకు చూపించారు ఎట్ట తవ్వాలి ఏంటనేది. దాని ప్రకారం రోజు దగ్గర కూర్చుని ఆయన మొత్తం కంప్లీట్ అయ్యేదాకా చాలా ఇంట్రెస్టింగ్గా చేయించారు. తాము తవ్వించిన ఇంకుడు గుంత కారణంగా భూగర్భ జలమట్టం పెరిగి సమీపంలోని బోర్లకు నీరు వెల్లువలా వస్తోందని కాలనీవాసులు చెబుతున్నారు. అందరూ ఇదే బాటలో నడవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 4584 మంది ముస్లింలు ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మైనార్టీ శాఖలు యాత్రకు వెళ్లే వారి సంఖ్యను ఖరారు చేశాయి. తెలంగాణ నుంచి 2532 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ లాటరీ ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు. మొత్తం 17,390 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో నుంచి 2,532 మందికి అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 2,052 మందికి అవకాశం దక్కింది. ఏపీ నుంచి 3,260 దరఖాస్తులు రాగా లాటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి యాత్రికులను ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల హజ్ యాత్రికులు ఆగస్టు 4న పయనం కానున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ను 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రాంతీయ విశ్వవిద్యాలయంగా పరిగణించనున్నారు. కోర్టులు ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్విమ్స్ పరిధిలోకి వచ్చే రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు గరిష్ట ప్రయోజనం కలగనుంది. ఇకపై పీజీ మెడికల్ సీట్ల భర్తీకి స్విమ్స్ సొంతంగా అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు అవసరమైన చోట్ల ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సాయం తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ప్రవేశాలను స్విమ్స్ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ మొత్తం 150 వైద్య సీట్లలో 127 సీట్లు ఎంసెట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందులో 85% సీట్లు అంటే 112 సీట్లు ఎస్వీయు స్థానిక అభ్యర్థులకు లభిస్తాయి. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ నేడు హైదరాబాద్ రానున్నట్లు వామపక్షాలు తెలిపాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే రోహిత్ సంతాప సభలో పాల్గొని అనంతరం ఈ నెల 24న వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సుకు హాజరవుతారని సిపిఐ స్పష్టం చేసింది. మరోవైపు హెచ్సియులో కన్నయ్య సభకు అనుమతి నిరాకరించారు. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని తెలంగాణ ఐకసా చైర్మన్ ఆచార్య కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రైతు స్వరాజ్య వేదిక ఆసియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో 85% ఉన్న చిన్న సన్నకారు రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయారని కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణలో 65% ప్రజలకు జీవనోపాధిగా ఉన్న వ్యవసాయం నుంచి 13% మాత్రమే ఆదాయం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం వల్ల అన్నదాతకు ఎలాంటి లాభమూ కలగడం లేదన్నారు. బ్యాంకులు ఇన్సూరెన్స్ వసూలు చేస్తున్నాయి ప్రతిసారి రీషెడ్యూల్ కోసం పోయినప్పుడల్లా. కానీ విచిత్రం ఏంటంటే పంటలు ఎండిపోయి ఏ పంటలు వేయలేదు ఈసారి రబ్బీలా. అయినా రీషెడ్యూల్కి పోతే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నారు.
అట్లా ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నారు. కానీ నిజంగానే పంట నష్టమైనప్పుడు ఆ రైతులకు ఆ ఇన్సూరెన్స్ నుంచి ఎటువంటి లాభము జరగటం లేదు. 10 ఏళ్ల క్రితం రాజకీయ పార్టీగా మారిన లోక్సత్తా ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించింది. భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం, రాజకీయ పరివర్తన కోసమే పనిచేయాలని నిర్ణయించినట్టు లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు, విద్య, ఆరోగ్యం కోసం పోరాటాలు చేస్తామని తెలిపారు. తెలుగువారికి దేశ భవిష్యత్తుకు కీలకమైన అంశాలపై తక్షణ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. లోక్సత్తా ప్రతిపాదిస్తున్న పోరాడుతున్న అంశాలతో పాటు ఈ అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి నిర్ణయం తీసుకున్నాం. లోక్సత్తా పార్టీగా ఉన్నా కూడా ఎన్నికల్లో ప్రస్తుతానికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సెకండ్ చాయిస్గా ఉంటే కేవలం 1-2% తప్ప అది ఈ వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళదు. పరిస్థితులు మారినప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలని చెప్పాను. నల్గొండ జిల్లాలో 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం సృష్టించింది. దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలోని సాయి సిద్ధార్థ స్కూల్లో పనిచేసే శ్రీనివాసరెడ్డి అనే వార్డన్ తెలిసిన వారికి వాట్సాప్ ద్వారా పరీక్ష పత్రం పంపించాడు. ఈ విషయం నల్గొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని ఒక ఉద్యోగికి చేరగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీ వల్ల ఎవరూ లాభపడకపోయినా సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా సహాయ సంయుక్త కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మాకు ఇప్పటివరకు జరిగిన విచారణలు అయితే దీనివల్ల లీకేజ్ లాగా వచ్చి ఎక్కడ దీనివల్ల ఎవరు లబ్ధి పొందినట్టు పోలీస్ దృష్టిలో కానీ ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దృష్టిలో కానీ ఎక్కడ మాకు రాలేదు. అయినప్పటికీ కూడా ఆ రకంగా అతను పేపర్ని వాళ్ళ స్కూల్లోనే ఉన్న రూమ్ నెంబర్ 9 నుండి బయటికి తీసుకొచ్చి సెల్ తీసి కొంతమంది మిత్రులకి వాట్సాప్ చేయడం అనేది చాలా తప్పు. అతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. భారత్లోని అణు కేంద్రాలకు అంతర్గత ముప్పులు పొంచి ఉన్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ హెచ్చరించింది. వాటి భద్రతకు చేపడుతున్న చర్యలు పాకిస్తాన్లోని అణు కేంద్రాల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలతో పోలిస్తే బలహీనంగా ఉన్నట్టు హార్వర్డ్ కెనడీ స్కూల్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నెలాఖరున అణు భద్రతపై శిఖరాగ్ర సదస్సు జరగనున్న వేళ వెలువడిన ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకోగా పాక్తో పోలిస్తే భారత్లోని అణు కేంద్రాలకు ఉగ్రవాద ముప్పు తక్కువేనని హార్వర్డ్ కెనడీ స్కూల్ వెల్లడించింది. పాక్, రష్యాతో పోల్చితే తక్కువైనప్పటికీ భారత్లోని అణు కేంద్రాల్లో అవినీతి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని తెలిపింది. తమిళనాడులోని కలప్పాకం అణు విద్యుత్ కేంద్రంలో 2014లో విజయ్ సింగ్ అనే సిఐఎస్ఎఫ్ జవాను 3 కాల్చి చంపిన ఘటనను నివేదికలో ప్రస్తావించిన హార్వర్డ్ కెనడీ స్కూల్ అతడి మానసిక పరిస్థితిని గుర్తించి ఘటనను విచారించడంలో సిఐఎస్ఎఫ్ విఫలమైందని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.